హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర పచ్చడి చేసుకున్నాం. గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు, టమోటాలు, తెల్లబాయలు, ఉల్లిగడ్డలు అండ్ గోంగూర. ఇప్పుడు చెరవ గిన్నె పెట్టుకుందాం. గ్యాస్ మీద ఆన్ చేసుకుందాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడైనాక పచ్చిమిరపకాయలు వేసుకుందాం. చూడండి, ఇలా ఆయిల్ కాగుతుంది. ఆయిల్ వేడైంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కొంచెం వేడైనాక మిగతా వేసుకున్నాం. వేడి ఇలా కొంచెం వేడినాక ఇప్పుడు టమాటాలు, తెల్లబాయలు వేసుకున్నాం. గోంగూర కూడా వేసుకున్నాం. కడిగి బాగా పక్కన పెట్టుకున్నాం. ఇందులో కొంచెం వాటర్ వేసుకున్నాం. తగిన వాటర్. ఇప్పుడు కొంచెం మూత పెట్టుకున్నాం. తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతుంటుంది. ఇలా కలయి పెట్టుకొని ఆ నీళ్ళన్నీ నీటిపోవాలి. మళ్ళీ మూత పెట్టిన మంట తక్కువ తీసుకోండి. మధ్యన ఇలా మూత తీసి కలయి పెట్టుకోండి. చూడండి, ఇలా అవుతుంది. మళ్ళీ మూత పెట్టుకోండి. చూద్దాం ఎంతవరకు వచ్చింది. ఇప్పుడు ఉడికింది. ఓకే, కొంచెం వాటర్ ఇంకిపోవాలి. ఇది ఉన్నాయి కదా వాటర్, అవి ఇంకిపోవాలి. ఆలోపు నేను ధనియాల పొడి, తెల్లబాయలు, కొబ్బరి వేసి పట్టి పెట్టుకున్నా. ఇది కొంచెం వేసుకున్నాం. ఇది ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఓకే, చూద్దాం. అయింది. ఇప్పుడు రోల్ లేని వాళ్ళు ఎంచుకుందాం. గ్యాస్ కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఉంటుంది. సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు ఇలా పెట్టుకొని పప్పు గుత్త వెనుకున్నాం. రోల్ లేని వాళ్ళు ఇలా వెనుకోండి మెత్తగా. ఓకే, ఇలా ఎంపుకోవాలి కచ్చపచ్చగా వేడి వేడి అన్నంలోకి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకున్నాం. ఎక్కువే పడతాయి, ఇంకే బాగుంటాయి, టేస్ట్ ఉంటాయి. కరివేపాకు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర కలిపి వేస్తున్నాను. పచ్చివి ఒకసారి ఇలా కలిపి పెట్టుకోండి. అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది, టేస్టీ ఉంటుంది.
రోల్ లేని వాళ్ళు ఇలా పప్పు గుత్తితో వేయించుకోండి అంతే. ఉప్పు చూసుకోండి, కొంతమంది తిరగమాత వేసుకుంటాం, మేము తిరగమాత వేయను, ఇలానే తింటాం మేము. చాలా బాగుంటుంది ఫ్రెండ్, మీరు చేసుకోండి ఎవరైనా. ఓకే ఫ్రెండ్, బాయ్.